ఏంట్రా డలుగున్నావు? అర్జెంటుగా ఒక అమ్మాయి కావాలరా. అర్రే ఇప్పుడే పొదల్లోకి వెళ్ళింది ఒక అమ్మాయి. మరి చిచి అమ్మాయి కాదు బే, పెళ్లి చేసుకోవాలి. అలాంటి చెడ్డ మాటలు మాట్లాడక దూకి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. పెళ్ళైన తర్వాత చేసే పని కూడా లేదా? ఏయ్ నాకు మంచి అమ్మాయి కావాలరా. అబ్బచ్చా, మంచి అమ్మాయిలు చెడ్డ అమ్మాయిలు కూడా ఉంటారు. మరి 90 మంది మంచి అమ్మాయిలు అయితే ఇంకా 10 మంది చెడ్డ అమ్మాయిలే కదా. సరేరా, ఇంతకీ ఎలాంటి అమ్మాయి కావాలి? చందమామలా ఉండే కాజల్ లాంటి అమ్మాయి కావాలా? సమంత లాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కావాలా? తమన్నాలా సన్నైన నడుమున్న అమ్మాయి కావాలా? ముద్దుగా పొద్దుగా ఉండే అనుష్క లాంటి అమ్మాయి కావాలా? వీళ్ళు కాదురా నాకు కావాల్సిందే. ఏరా నీకు టాలీవుడ్ సరిపోదా? హాలీవుడ్ బాలీవుడ్ కూడా కావాలా? నాకు ఈ బ్యూటీ క్వీన్స్ బొటిక్ బేబ్స్ వద్దురా. మరి ఎక్కడికి? సమాధానం చెప్పకుండా వెళ్తావేంటి? సరే విను, నేను తిట్టినా పడే అమ్మాయి కావాలి. తనేం చెప్పాలనుకున్నా చెప్పలేని స్టేజ్ లో ఉండాలి. మొత్తానికి నేనేం చేసినా తిరగబడకూడదు, తిరుగుబాటు చేయకూడదు. అలాంటి అమ్మాయి ఉంటే చెప్పు, చేసుకుంటా. అయితే నీకు కావాల్సింది సౌండ్ ఇంజనీర్ కమ్ మ్యూట్ లేడీ అన్నమాట. అవునరా, నాకు మూగా చెవుడు ఉన్న అమ్మాయి కావాలి. ఓరా, నిన్ను ఇన్ని రోజులు ఏదో తెలివిగలడు అనుకున్నా గానీ ఎంత తెలివి తక్కువ ఇప్పుడు తెలిసిందిరా బాబు. మరి కాకపోతే ఏంట్రా, ఎవరైనా సౌండ్ పార్టీని చేసుకోవాలనుకుంటాడు, నువ్వేంట్రా సౌండ్ ఇంజనీరింగ్ చేసుకోవాలనుకుంటున్నావు? మాటలు రాని దాంతో కాపురం ఎలా చేస్తావురా? ఏరా పెళ్ళై 2 ఏళ్ళు అయింది. ఏ రోజన్నా ఇంట్లోంచి అట్టు తినకుండా బయటకు వచ్చామో గానీ తిట్లు తినకుండా బయటకు వచ్చావురా? పోను నువ్వు తిట్టావే అనుకో, అది తిరిగి నేను కొడుతుంది. అందుకే అలాంటి ఫెసిలిటీస్ లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నిజమేరో, తను తిట్టాలనుకున్నా కుదరదు, పోను నేను తిట్టినా తనకి వినపడదు. అందుకే నాకు డెఫ్ అండ్ డెమ్ అమ్మాయి కావాలి. ఏడిడు వయసులో చిన్నవాడివైన మహాజ్ఞానిలా కనబడుతున్నావురా. ఈ ఆలోచన ఏదో నాకు 2 సంవత్సరాల క్రితం వచ్చుంటే తిట్లు బదులు అట్టు తినేవాడినేమో. ఆపరా నీ కుక్క బిస్కెట్లు. నేను చెవిటమ్మాయిని చేసుకోవాలనుకునేది తనని తిట్టడానికి కాదు, తిట్టినా వినిపించుకోదని కాదు, పొరపాటున తిట్టినా తనకు వినపడకుండా ఉండడం కోసం. నేను మూగమ్మాయిని చేసుకోవాలనుకునేది నేను మూగవాడిగా ఉండడం కోసం. స్వామి వీడు మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆగరా రే, అమ్మో ఇంకా నా పరిగెత్తి ఓపిలేదురా. కనీసం ఇప్పుడన్నా క్లారిటీకి చెప్పురా. వినో ఒప్పుకుందా? ఉంది, చెప్తా విను. జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. నాకు తెలిసిన గొప్ప వాళ్ళు ఇద్దరే. ఒకరు మాటలు రాని మూగవాళ్ళు, 2 ఎన్ని మాటలన్నా వినిపించుకోలేని చెవిటి వాళ్ళు. మనకు చెవులు ఉండి చెవుడు లేకున్నా మంచి మాట వినిపించుకో. అదే చెవిటి వాళ్ళు చెవుడు ఉండి కూడా చెడు మాటలు వినకుండా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. రోజు టీవీలో, ఆఫీసుల్లో, సమాజంలో ఈ బూతులు విని విని చెవులు తుప్పు పట్టిపోతున్నాయి. ఇక మాట అంటావా? ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న గొడవకి మూల కారణం మాట. మనకు మంచి మాట్లాడడం చేత కాదు, చెడు మాట నాపడం తరం కాదు. అందుకే మాట్లాడద్దని ఫిక్స్ అయ్యా. నాకు ఈ సమాజం నచ్చలేదు, అందుకే మూగవాడిగా ఉందామని ఫిక్స్ అయ్యా. ఇలా ఉంటే కష్టమని తెలుసు, అందుకే మూగమ్మాయిని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా గడిపేయాలని అనుకుంటున్నా. బయట కూడా అదే అలవాటు అయిపోతుంది. నాకు ఇతను 4 కట్ చేసుకోవాలనిపిస్తుంది కొన్నిసార్లు. సమాజం మీద కోపం వచ్చి ఏం చేయలేనప్పుడు మూగవాడిగా ఉండిపోవడం మంచిది. అది కాదురా. అబ్బు ఇంకేం వినదలుచుకోలేదు. మూగా చెవుడు ఉన్న అమ్మాయి అంటే చెప్పు. కుదిరితే ఈ 2టికి కళ్ళు లేని క్వాలిటీ కూడా యాడ్ చేసుకో. ఈ 3 ఉన్న అమ్మాయి అంటే చెప్పు, చేసుకుంటా. చేతుల్లో ఏమవుద్దా? వీల్ చైర్లో ఉన్నా పర్లేదు, నా లైఫ్ ని లీడ్ చేస్తే చాలు.